ముందుగా అందరికి నమస్కారం అండి. ఓటీఎస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరిగింది ఈ వీడియోలో. ముందుగా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్స్కి ఓటీఎస్ అనేది ఫర్దర్గా ప్రాసెస్ చేయాలా లేదా, బెనిఫిషరీ చనిపోయి ఉంటే లీగల్ హెయిర్స్ని ఎవరిని పెట్టాలి, కొనుగోలు చేసిన దారుడు డీకేటీ పట్టా ఇచ్చిందికి వ్యత్యాసం 10 సంవత్సరాలు లేకపోతే అలాంటి డాక్యుమెంట్స్ ఏం చేయాలి, స్థలం ఒక దగ్గర హౌసింగ్ ఒక దగ్గర శాంక్షన్ అయినప్పుడు స్థలం ఉన్న వాళ్ళకి ఇవ్వాలా లేదంటే హౌసింగ్లో తీసుకున్న వాళ్ళకి ఓటీఎస్ ఇవ్వాలనే దానికి డౌట్స్ ఉన్నాయి. వీటన్నిటి చెప్తాను క్లియర్గా. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి కూడా ఓటీఎస్ చేయాలంటే అందరికీ ఓటీఎస్ అనేది వర్తిస్తుంది. ఎందుకంటే అసలు ఓటీఎస్ అంటేనే వీళ్ళందరూ లోన్స్ అనేది తీసుకొని ఉంటారు. హౌసింగ్ కార్పొరేషన్ నుంచి 100% వీళ్ళు లోన్ తీసుకున్న వాళ్ళు. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ మండల స్థాయి అధికారి దగ్గర, ఏఈ గారి దగ్గర, హౌసింగ్ ఏఈ గారి దగ్గర డేటా మొత్తం ఉంది. మీరు ఒకసారి రెఫర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెట్టి, డీకేటీ పట్టా అయితే ఒరిజినల్ డాక్యుమెంట్ పెట్టి వాళ్ళు రుణం పొందుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతే పొజిషన్ సర్టిఫికేట్ తీసుకొని రుణం అనేది తీసుకుంటారు. మీకు ఇంకో పాయింట్ రావచ్చు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు గ్రౌండ్ లెవెల్లో చాలామంది చెప్పింది ఏంటంటే, ఇది లోన్ కాదండి, మేము సబ్సిడీ పొందాము అంటారు. సబ్సిడీ కాదండి, మీకు క్లియర్గా ఒక ఫామ్ ఇచ్చాను, ఇక్కడ డిస్ప్లే అవుతుందండి ఫామ్స్ అండి, ఒరిజినల్ ఫామ్స్. ఒక బెనిఫిషరీ మా సచివాలయం పరిధిలో లోన్ ఎలా తీసుకున్నారు, ఈ ప్రాసెస్ అంతా నేను గ్యాదర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్తో కూడా చెప్పడం జరిగింది. సో అందులో అతను ఎంత లోన్ తీసుకున్నాడు, అతను ఎన్ని వాయిదాల్లో కట్టాలి, ఏ డేట్ నుంచి కట్టాలి అనేది ఉంటుంది. ఇది ఇంట్రెస్ట్తో కూడా పడుతుంది అనమాట. సో కాబట్టి ఈ అందరూ లోన్ తీసుకున్న వాళ్ళే. మీ మైండ్లో నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు, డీకేటీ డాక్యుమెంట్ అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ అందరిది డీడీకి జనరేట్ చేయండి. వీళ్ళందరూ హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర నుంచి లోన్ పొందిన వాళ్ళు. ప్లస్ దాంట్లోనే సబ్సిడీ కూడా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ 30,000 ఇచ్చింది అనుకోండి, వీళ్ళకి లోన్ అనేది ఒక 5,000 తీసుకుంటారు. సో 35,000 పెట్టి వాళ్ళ కన్స్ట్రక్షన్ అనేది ఒక ఫుటింగో లేదంటే స్లాబ్ వర్క్ వేసుకుంటారు. తర్వాత 50,000 సబ్సిడీ ఇస్తే దాంట్లో 25,000 వీళ్ళు లోన్ పొందుంటారు. ఇలా మనకి 90,000, ₹1,00,000 ఇలా 80,000, 30,000 తీసుకొని ఉంటారు. దాంట్లో లోన్ తీసుకున్న అమౌంట్ కూడా ఉంటుంది. సబ్సిడీ ప్లస్ లోన్ 2 ఉంటుంది. వీళ్ళందరూ లోన్లు ప్లస్ సబ్సిడీ తీసుకున్న వాళ్ళే. ఉట్టి సబ్సిడీ తీసుకున్న వాళ్ళ పేర్లు అయితే రాలేదు. ఓన్లీ లోను ప్లస్ సబ్సిడీ తీసుకున్న వాళ్ళు, లేదంటే ఉట్టి లోన్లు తీసుకున్న వాళ్ళు మాత్రం నేమ్సే రావడం జరిగింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదండి పాయింట్. ఇక్కడ వాళ్ళ దగ్గర లోన్ అనేది రికవరీ చేస్తున్నారు. సో ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లోన్ రికవరీ చేసేదాంతో పాటు అదనంగా డీకేటీ పట్టాలు ఉన్న వాళ్ళకి అందరికీ ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పట్టా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 2 పాయింట్ల మీదే మనకి ఓటీఎస్ అనేది జరుగుతుంది. రిజిస్ట్రేషను, నాన్ రిజిస్ట్రేషను, లేదంటే మేము ఇవ్వము, మాకు బిల్లింగ్ లేదు, మా దగ్గర అమౌంట్ లేదంటే కుదరదు. ఫర్దర్గా వాళ్ళకి హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో తర్వాత మీకు చెప్తాను. ఎవరైతే కట్టరో ఇవి ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నారు. ఎవరైతే నాట్ విల్లింగ్ అని పెడుతున్నారో, మాకు వద్దు, ఇంట్రెస్ట్ లేదని, లోన్ ఎప్పటికైనా వాళ్ళకి బకాయి అనేది ఉంటుంది. లోన్ క్లియర్ చేసేంత వరకు వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ ఆ భూమి పైన హక్కులు కూడా పూర్తిగా రావు. కాబట్టి ఆ రోజు ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్కి వీళ్ళు సిగ్నేచర్ చేసుంటారో ఖచ్చితంగా దానికి ఇప్పుడు కట్టుబడి ఉండాలి వీళ్ళు. కాబట్టి హౌసింగ్లో లోన్ తీసుకున్న వాళ్ళందరూ లిస్టే రావడం జరిగింది. ఇది క్లియర్. ఎవరికి కానీ సబ్సిడీ ఇచ్చి ఇప్పుడు వాళ్ళ నేమ్స్ అయితే రాలేదు. లోను ప్లస్ సబ్సిడీ 2 ఉన్న వాళ్ళు ఉన్నారు, ఓన్లీ లోన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్న వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ తీసుకున్నారు ఆ రోజు ఒరిజినల్ది. డీకేటీ పట్టా ఉన్న వాళ్ళది డీకేటీ పట్టా ఒరిజినల్ తీసుకొని రుణం అనేది మంజూరు చేశారు. ఎవరి ద్వారా అంటే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేశారు. ఇప్పుడు ఆ అమౌంట్ అనేది 2008లోనో 9లోనో 10లోనో పొందుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇది అమౌంట్ అంతా పెరిగిపోయింది. అంటే దాదాపు మన రాష్ట్రంలో 46 లక్షల మంది ఇలా హౌసింగ్లో కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకున్నారు. వీళ్ళందరూ ఈ 46 లక్షల మందికి గాను 9,200 కోట్లు అప్పు అయితే తీసుకున్నారు. ప్లస్ ఈ రోజుకి ఇంట్రెస్ట్ తీసుకుంటే అది 5,000 కోట్లు అయ్యింది. మొత్తం 14,000 కోట్లు వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయలేము. కాబట్టి వీళ్ళకి పట్టణ ప్రాంతాలు అయితే 15,000, రూరల్ అయితే 10,000 అనేది ఫిక్స్ చేసింది గవర్నమెంటే. కాబట్టి అందరి దగ్గర అమౌంట్స్ అనేది ఖచ్చితంగా కలెక్ట్ చేసుకొని డీడీ జనరేట్ చేసి వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చి అక్కడతో క్లోజ్ అవుతుంది. డీకేటీ పట్టా ఉన్న వాళ్ళకి అబ్జెక్షనబుల్ ల్యాండ్ కాకుండా ఉంటే రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ అంటే కాలువలు, రోడ్లు, పొరంబోకులు, మిట్ట భూమి ల్యాండ్స్ ఇలాంటి ఉన్న వాళ్ళకందరికీ నెక్స్ట్ ఫేజ్ 2లో చేస్తారండి. లీగల్ హెయిర్స్ డబుల్ ఉన్న వాళ్ళకి కూడా ఫేజ్ 2లో చేస్తారు. వీటన్నిటి గురించి ఇంకా నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. మీ డౌట్స్ ఇంకేదైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.